సో వెల్కమ్ బ్యాక్ టు మనోజ్ఞ వ్లాగ్స్. సో ఇవాళ అయితే మనం సురేంద్రపూర్ వెళ్ళబోతున్నాం. సురేంద్రపూర్ ఎక్కడ ఉంటుందంటే యాదగిరిగుట్ట దగ్గర ఉంటుంది. సో ఇవాళ అంతా మీకు సురేంద్రపూరి చూపిస్తా ఒక టూర్ లాగా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని 1 minute నా అవుట్ఫిట్ చూపిస్తాను మీకు. అండ్ నేను కొన్ని బ్రేస్లెట్స్ కూడా వేసుకున్నా, వైట్ కలర్ బ్రేస్లెట్స్. So now let's go to Surendrapuri. సో గాయ్స్ ఇప్పుడైతే సురేంద్రపూర్ వచ్చేసాం, కానీ ఇక్కడైతే చాలా సన్నీగా ఉన్నది అండ్ చాలా వేడిగా కూడా ఉన్నది ఇక్కడ. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. సో ఇది బయట నుంచి అంత వ్యూ అనమాట. సో మనమాట ఫస్ట్ టెంపుల్ వెళ్ళాలంట, వెంకటేశ్వర స్వామి, మహాదేవుడు, ఇంకా హనుమంతుడు టెంపుల్ అనమాట ఇది. సో అండ్ ఇక్కడైతే సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు, హనుమాన్ చాలీసా. సో ఇప్పుడైతే టెంపుల్లోకి వెళ్దాం. టెంపుల్కి వెళ్ళే ముందు ఫుడ్ ఇవ్వాలంట, కౌస్ అక్కడ ఉంటాయి కదా, ఆ కౌస్కి ఫుడ్ ఇవ్వాలి. గాయస్ యాక్చువల్లీ వీడియోస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ అలౌడ్ అంట, ఇప్పుడే తెలిసింది నాకు. సో నేను జస్ట్ కొన్ని వీడియోస్ తీసా కదా, ఆ ముందు చూసారు కదా, అవే కొన్ని వీడియోస్ తీసాను. సో యా, అదికోండి గాయస్ అక్కడ రాసి. సో ఇక్కడైతే లడ్డు కౌంటర్ ఉంటుంది, మీరు లడ్డు అన్నీ తీసుకోవచ్చు. సో గాయస్ ఇక్కడైతే అంతా మనకు మహాభారతం అంతా స్టోరీ చూపిస్తున్నారు. సో ఇప్పుడైతే చూడండి ఆ స్టోరీ అంతా. సో గాయస్ ఇదిగోండి, ఇదన్నమాట అంతా అమ్మవార్లు, లేకంటే ఏ ప్లేస్లో లేకంటే ఏ స్టేట్లో ఏ అమ్మవారు ఉంటుందో ఇక్కడంతా అమ్మవార్లు అందరూ ఉన్నారు. ఇక్కడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు, అండ్ ఇక్కడైతే పెద్ద అమ్మవారు ఉన్నారు. సో నా ఫేవరెట్ గాయ ఇక్కడ రాధాకృష్ణ మ్యూజిక్ కూడా. సో ఇక్కడైతే కృష్ణుడు స్నేక్ మీద డాన్స్ చేస్తారు కదా, చాలా బాగుంది. సో ఐ జస్ట్ లవ్ దిస్ వన్. ఇక్కడైతే నారాయణుడి మత్స్యావతారం ఉన్నది ఇక్కడ. సో అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే నరసింహస్వామి స్టోరీ అంతా రాశారు ఇక్కడ, మనకి ప్రతి ఇంచుకి ఇక్కడంతా స్టోరీ రాశారు. ఇప్పుడు చూడండి. సో
సో నెక్స్ట్ ఇక్కడైతే గజేంద్రమోక్షం స్టోరీ ఉన్నది అండ్ ఇక్కడైతే ఫైటింగ్ సీన్ ఉన్నది మహాభారతం. అండ్ ఇక్కడైతే కార్తికేయ స్వామికి ఇంకా దేవసేనకి పెళ్ళి జరుగుతున్నది. ఇక్కడ ఒక సెట్ ఉన్నది. సో నెక్స్ట్ ఇక్కడైతే మనకు కొన్ని దేవుళ్ళందరినీ చూపిస్తారు. సంతోషి మాత లైక్ అందరి దేవుడిని ఇక్కడ చూపిస్తాం మనం స్ట్రైట్గా వెళ్తూ. సో ఇప్పుడైతే చూడండి అన్ని దేవుళ్ళని. సో మనకి నెక్స్ట్ ఇప్పుడు దేవుడు అయిన తర్వాత ఇక్కడ కృష్ణుడు గోవర్ధన్ గిరి ఎత్తున్నట్టు, రాధాకృష్ణులది అన్నీ ఉంటుంది. ఇక్కడ బట్టలు తీసేసుకున్నట్టు కృష్ణుడు, ఇక్కడ ఏదో యజ్ఞం చేస్తున్నట్టు ఇక్కడ. ఇంకా లైక్ చాలా ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ విష్ణుమూర్తి ఇంకా లక్ష్మీదేవి ఉన్నట్టు ఇక్కడ. సో ఇప్పుడైతే ఇంకా దేవుళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు. లైక్ సింహాచలం ఇంకా అన్నీ ఉంటాయి. ఇప్పుడు చూడండి. సో గాయస్ ఇప్పుడైతే మనం యమలోకంకి వచ్చాం. యాక్చువల్లీ ఫస్ట్ భయపడ్డా కానీ ఏమంత భయపడలేదు. యమలోకంలో మనం భూమి మీద తప్పులు చేసినవన్నీ ఒక్కొక్క విధంగా ఇస్తారు. సో ఇక్కడ పైన పెయింటింగ్ వేశారు కదా, మనం భూమి మీద చేసింది. మనం యమలోకంకి వెళ్ళిన తర్వాత సో అక్కడ మనకి ఇలా ఆ తప్పుకి మ్యాచింగ్ చేసి మనకు ఒక్కొక్క శిక్ష ఇస్తారు. సో మనకి అంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గాయస్, ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదైతే చాలా సూపర్గా ఉన్నది, నాకు చాలా నచ్చింది. సో ఇక్కడైతే మనం కైలాసం వచ్చాము యాక్చువల్లీ, కానీ నేను అంత బాగా వీడియో తీయలేకపోయాను ఎందుకంటే వాటర్ పెట్టారు వాళ్ళు, ఎందుకంటే స్నో బదులు వాటర్ పెట్టారు. సో లైక్ అంతా అసలు చాలా వాటర్ ఎక్కువ అయిపోయింది. సో నేను యాక్చువల్లీ ప్రాపర్గా వీడియో తీయలేదు గాయస్. సో యా, బట్ యాక్చువల్లీ కైలాసం చాలా క్యూట్గా అండ్ చాలా బాగున్నది. సో మనకి నెక్స్ట్ ఇక్కడైతే మహాదేవుడి స్టోరీ అంతా రాశారు. సో ఇప్పుడు ఊరేగింపు చేస్తున్నట్టు ఇక్కడ సతీదేవికి ఇంకా మహాదేవుడికి పెళ్లి జరుగుతున్నారు, లేకపోతే మీరు పార్వతీదేవి ఇంకా మహాదేవుడు కూడా అనుకోవచ్చు. ఇక్కడ మహాదేవుడు లైక్ డ్యాన్స్ చేస్తున్నట్టు. అండ్ ఇక్కడైతే మనకి ప్రతి ఒక్క జ్యోతిర్లింగాలు చూపించారు. ఇదైతే నా ఫేవరెట్ పార్ట్, చాలా బాగున్నది. ఇక్కడ ప్రతి ఒక్క డీటెయిల్గా జ్యోతిర్లింగాల కోసం అంతా రాశారు. సో ఇక్కడ మనకి నరసింహస్వామి రూపాలన్నీ చూపించారు. నాకు ఎప్పుడు తెలియదు ఇది ఉందని, ఫస్ట్ టైం నేను ఇక్కడ చూస్తున్నాను. సో లైక్ 9 నరసింహస్వామి. ఇక్కడైతే మహాదేవుడికి గంగ వాటర్ దిగుతున్నది. సో మనం ఎక్కడికి లోపలికి వెళ్తున్నాం అన్నీ. ఇక్కడ కృష్ణుడు చంపిన రాక్షసులందరినీ చూపించారు మనకి. ఇక్కడ మనకి బుద్ధుడు స్టోరీ అంతా చెప్పారు ఇక్కడ. సో ఇక్కడైతే శబరిమలకి వచ్చేసాం. నేను ఎప్పుడు చూడలే కూడా శబరిమల. సో ఇలానైనా నేను చూస్తున్నా. ఇక్కడ మళ్ళీ దేవుళ్ళందరూ వచ్చారు. సో ఇక్కడైతే మనం ఇందాక నుంచి నోట్లోకి వెళ్తున్నాం, నోట్లోనే అన్నీ చూపిస్తారు. అండ్ ఇంకా కొన్ని అప్కమింగ్ నోట్లు కూడా వెళ్తాం మనం నోట్లోకి. సో ఇప్పుడు లైక్ ఐ థింక్ సో ఇది 2nd or 3rd నోట్లోకి. సో ఇక్కడ ఏంటో కాళీమాత రూపాలన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ అన్నీ కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, లైక్ షిరిడి అవన్నీ ఉన్నాయి. నడిచాం సగం వే.
సో అడిసిపోయామని ఇక్కడ కొంచెం లైక్ అంటే డ్రింక్స్ టిఫిన్ లైక్ అంటే లంచ్ అన్నీ ఉన్నాయి. సో కొంచెం లైక్ అంటే కూల్ డ్రింక్ సోడాస్ అన్నీ ఉంటాయి ఇక్కడ తినడానికి. పానీపూరి వేరుపూరి అన్నీ ఉంటాయి. సో తిన్న తర్వాత ఇక్కడ కొన్ని చైర్స్ ఉన్నాయి కదా కూర్చోడానికి. నేను అక్కడికి వెళ్తున్నా కదా చూపిస్తున్నా రాక్షసు నోట్లకి తింటూ మెట్లో స్లైడ్ అంత అర్థం గంటలో వెళ్ళొచ్చుకో. కలిసిన హెడ్ పట్టుకొచ్చి నాకు కావాలి మేనేజ్ సార్. ఓ గాయస్ ఇక్కడ కొన్ని స్లైడ్లా ఉంది గాయస్. సో ఇదిగోండి ఇక్కడ స్లైడ్లా ఉంది ఇక్కడ ఉంది కానీ చాలా వేడిగా ఉంది. అసలు స్లైడ్ ఉంది కానీ చాలా వేడిగా ఉంది. సో మెట్ల మీద వెళ్తున్నా. ఇక్కడ ఇవన్నీ యానిమల్స్ అన్నీ ఉన్నాయి. సో మనం నెక్స్ట్ అయితే ఇక్కడ మహాభారతం సెట్కి వచ్చాం. లేకంటే కృష్ణుడు అర్జునుడికి గీత చెప్తారు కదా. ఇక్కడైతే ఇది ఒక రొటేటింగ్ లేకంటే మనం ఒక 50 రూపీస్ కడితే మనం ఈ రొటేటింగ్ది కొనుక్కొచ్చి రొటేట్ అయ్యి మనకి వీడియో తీస్తుంది. ఇదైతే సూపర్గా ఉంది. సో ఇప్పుడు చూడండి. సో నెక్స్ట్ అయితే మనం బ్రహ్మలోకంకి వచ్చాం. సో బ్రహ్మలోకం అయితే చాలా బాగున్నది, చాలా సూపర్గా ఉన్నది. ఇక్కడైతే మీరు ఒకవేళ బంగారపల్లి అక్కడ టెంపుల్కి వెళ్ళకపోయినా మీరు బంగారపల్లి ముట్టుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ అయితే మనం వైకుంఠంకి వచ్చాం. సో ఇక్కడ అయితే మనకి దశావతారాలన్నీ చూపించారు నారాయణుడిది. సూపర్గా ఉంది గాయస్. వైకుంఠం చాలా బాగున్నది. సో లైక్ అన్ని దశావతారాలు పైనుంచి వాటర్ కూడా వేస్తున్నాయి అనుకోండి, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి. లైక్ మనం 7 doors నుంచి వెళ్తున్నట్టు లైక్ రియల్ ఫీలింగ్ ఉన్నది గాయస్. ఇది సెట్లా లేదు, నిజమైన వైకుంఠంకి మనం వెళ్తున్నట్టు ఫీలింగ్ ఉన్నది. ఇక్కడైతే పెద్ద విష్ణుమూర్తిని పెట్టారు. సో నెక్స్ట్ నా ఫేవరెట్ పార్ట్కి వెళ్ళబోతున్నా. మనం రామాయణం స్టోరీ అంతా ఇక్కడ ప్రతి రామాయణం స్టోరీ ఇక్కడ చూపించారు. చాలా రియలిస్టిక్గా కూడా ఉంది. ఫస్ట్ రాముడు పుట్టిన దగ్గర నుంచి అంత స్టోరీ రాశారు. సో ఇప్పుడు చూసేయండి. యాక్చువల్లీ బై మిస్టేక్లీ తప్పుగా తీసాను వీడియో ఇటు పక్క నుంచి. సో ప్లీజ్ అడ్జస్ట్ గాయస్.
సో రామాయణం అంతా స్టోరీ చూసారు కదా, ఇప్పుడు అయిపోయింది. సో ఇక్కడైతే పెద్ద మహాదేవుడి విగ్రహం పెట్టారు. అండ్ ఇప్పుడైతే లైక్ అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇటు నుంచి వెళ్తే మనం ఇక్కడ మహాదేవుడిది అన్నీ లైక్ కాలభైరవ స్వామి రూపాలన్నీ అప్పుడు సతీదేవి అగ్నిలోకి వెళ్ళినప్పుడు మహాదేవుడు చాలా కోపం వచ్చినప్పుడు అప్పుడు ఆ సభకి వెళ్ళి అందరినీ చంపేస్తారు. సో అన్ని స్వరూపాలు అదిగోండి సతీదేవిని మహాదేవుడు పట్టుకెళ్తున్నారు. సో అదనమాట ఇక్కడ చూపించారు మనకి అష్ట భైరవులు ఉంటారు కాబట్టి. సో ఇదన్నమాట. ఇది చూడండి గైస్ ఎంత బాగుందో. హనుమంతుడు రాక్షసుని చంపుతున్నారు. జై రామ్ జై శ్రీరామ్. సో మనకి నెక్స్ట్ అయితే ఇక్కడ హనుమంతుడి స్టోరీ చూపిస్తున్నారు. సో చూడండి. గాయస్ నేను యాక్చువల్లీ చాలా భయపడిపోతున్నా. పాతాళ లోకం అని నేను చెవులు కూడా మూసేసుకుంటున్నా, కానీ అంత భయంకరంగా ఏమీ లేదు. అదొక స్టోరీ ఉంటుంది కదా రామాయణంలో, అప్పుడు లైక్ కింద పాతాళలో ఒక శ్రీరాముడిని ఇంకా లక్ష్మణుని తీసుకెళ్తారు, హనుమంతుడు సేవ్ చేస్తారు, ఆ స్టోరీ అనమాట. నేనేంటో దానికి భయపడుతున్నాను. యాక్చువల్లీ చాలా ఏం భయంకరం లేదు, అది కొన్ని ఒక స్టోరీ రాశారు. సో ఇదేంటంటే బాలదేవతలు అందరూ, లేకంటే అందరు దేవుళ్ళు లైక్ చిన్న పిల్లల స్వరూపం. సో ఇప్పుడు చూడండి. ఇక్కడైతే అగ్నిలింగం మహాదేవుడిది ఉన్నది. సో ఇక్కడైతే మనకి మహాభారతం స్టోరీ అంతా రాశారు, చాలా పెద్దది ఇది. సో అంతా కేర్ఫుల్గా చూడండి. సో ఇదైతే చాలా బాగుంది గైస్. ఇప్పుడు పాండవులు మయసభ అని ఒకటి కడతారు కదా కింగ్డమ్.
సో ఇదైతే చాలా బాగుంది, లైటింగ్ ఎఫెక్ట్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ చూడండి ద్రౌపది నవ్వుతుంది కదా ఇప్పుడు దుర్యోధనుడు పడినప్పుడు, సో అది ఇక్కడ చూపించారు మనకి. ఇక్కడ ఏంటో కొన్ని స్టోరీస్ అన్ని దేవుళ్ళు రాశారు. అండ్ ఇక్కడ వైకుంఠం చూపించారు కదా ఇందాక, అది పైన అది మహాభారతం ఉంది, సో కింద వైకుంఠం, సో అది. అండ్ ఇక్కడ స్టోరీస్ ఉన్నాయి. అండ్ మనం దీని లోపలికి వెళ్తే మహాభారతం ఫైటింగ్ చేస్తారు కదా, అది ఉన్నది ఇక్కడ. సో ఇప్పుడు చూద్దాం. సో గాయ్స్ ఇదైతే పద్మవ్యూహం ఇదంతా. సో ఎంత బాగుంది తెలుసా గాయ్స్, పద్మవ్యూహం పర్ఫెక్ట్గా మనం ఏదో రియల్ బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నట్టు లైక్ అయితే నాకైతే అనిపించింది గాయ్స్. నేను అయితే అక్కడ ఉన్నప్పుడు లైక్ అంటే ఒక్కొక్క మనం రౌండ్ తిరుగుతున్న కొద్దీ లైక్ డిఫరెంట్ టైప్స్ అన్నీ చూపిస్తున్నారు. నాకైతే చాలా నచ్చింది, పర్ఫెక్ట్గా మనం ఏదో లైక్ బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్నట్టే ఉంది సేమ్. మనం పద్మవ్యూహం చాలా రియలిస్టిక్గా ఉంది గాయ్స్ ఇదైతే. సో ఇప్పుడైతే పద్మవ్యూహం చూడండి. యాక్చువల్లీ మనకి చాలా రియలిస్టిక్గా ఉంది, మనం ఏదో లోపల మనం ఉన్నట్టు ఇరుక్కుపోయినట్టు. అండ్ ఇంకోటి అయితే పాపం అప్పుడైతే మహాభారతంలో అభిమన్యుని పాపం వాళ్ళు ఎలా చేశారు, అంతమందిని ఎలా చంపారో నాకైతే అస్సలు అర్థం కావట్లే. పాపం గాయస్, ఎంత నాకు మహాభారతం విన్నప్పుడు ఎప్పుడు నాకు సాడ్గా ఉంటుంది గాయస్. మీకు కూడా సాడ్గా ఉంటే కామెంట్ చేయండి. ఇందాక అటుపక్కనే మహాదేవుడు కదా, ఇప్పుడు ఇక్కడ ఇటుపక్క శివలింగం ఉన్నది. సో మనం ఇటు నుంచి కిందకి వెళ్ళి చూద్దాం ఏముందో. సో ఇక్కడైతే మన్నీ అప్పుడు హనుమంతుడు లంకకి వెళ్తారు కదా, సీతాదేవి కోసం వెళ్తారు కదా, సీతాదేవికి ఉంగరం ఇవ్వడానికి. సో ఆ స్టోరీ ఇక్కడ రాశారు మనకి, అక్కడ ఏమేమి చేశాడో హనుమంతుడు. సో గాయస్ ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు అయిపోయింది. ఇక్కడైతే అమ్మవారిని చూపించారు. ఇంత టైర్డ్గా ఉంది తెలుసా గాయస్, చాలా వాకింగ్ తెలుసా. ఒకవేళ మీరు ఇక్కడ వస్తే తప్పకుండా వాకింగ్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. సో అండ్ ఇక్కడ చూసారా అమ్మవార్లందరినీ చూపించారు మనకి. సో గైస్ ఫైనలీ ఇదనమాట లాస్ట్ క్లోజింగ్ మనకు అమ్మవారు విగ్రహంతో ఇచ్చారు. సో ఇదనమాట సురేంద్రపురి సెట్. సో ఇప్పుడైతే ఇక్కడ మనకి లడ్డు ఇస్తారు ఇక్కడ ఎండింగ్లో, ఒక బ్యాంగిల్ షాప్ అండ్ లైక్ అంటే ఏదో రాస్తారు అక్కడ పైన కూడా. సో ఇక్కడ సిట్టింగ్ అని చేయొచ్చు. అండ్ ఈ బాల్ చూసారా గైస్, మనకి హనుమంతుడు ఇలా చేతి పెడితే లడ్డు ఇస్తారు అని నేను తీయడం మర్చిపోయాను గైస్ బై మిస్టేక్లీ. సో అందుకే ఈ బాల్లో లడ్డు ఉన్నది, లైక్ కోకోనట్ లడ్డు ఇచ్చారు మనకి. సో నేనైతే బ్యాంగిల్స్ ఇంకా రింగ్ తీసుకున్నాను ఫ్లవర్ది. సో గాయస్ అంతే అనమాట సురేంద్రపురి. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం. సో గాయస్ ఇదనమాట మన సురేంద్రపురి. అండ్ ఇక్కడ బయట స్టోర్స్లో ఐస్ క్రీమ్, నిమ్మకాయ సోడా, కూల్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. సో నేనైతే నిమ్మకాయ సోడా తాగుతున్నాను ఎందుకంటే చాలా వేడిగా ఉంది. సో నిమ్మకాయ సోడా తాగగానే రిఫ్రెషింగ్గా కూల్గా ఉన్నది. సో యా,
సో గాయస్ నాకైతే సురేంద్రపురి చాలా నచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇది యాదగిరిగుట్ట టెంపుల్ పక్కనే ఉంటుంది గైస్, చాలా దగ్గర. సో ఇది ఒక స్పిరిచువల్, మనం ఏదో దేవుడి దగ్గర వెళ్ళి అన్ని స్టోరీస్ నేర్చుకున్నట్టయితే నాకు ఫీలింగ్ ఉన్నది. సో ఐ జస్ట్ లవ్ ఇట్ గాయస్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్స్. బాయ్.